గురువుగారు పేడ తెమ్మన్నారు, తెచ్చాం. పిడక చేయమన్నారు, చేసాం. దాని మీద పసుపుతో ముగ్గేయమన్నారు, 2 త్రిభుజాలు అటు ఇటు వేయమన్నారు. షట్కోణం అయింది. ఒక త్రిభుజం ఏమో కింద నుంచి పైకి, ఒకటేమో పైనుంచి కిందకి అయింది. ఆ షట్కోణాలకే కుంకుమ పెట్టమన్నారు, పెట్టాం. మధ్యలో ఒక ఆకు పెట్టమన్నారు, పెట్టాం. దాని మీద గౌరమ్మని చేయమన్నారు. గౌరమ్మని ఎలా చేయాలి? ఇది ఎక్కడ కూడా అండి రామాయణంలో పిడకల వేట, ఈ పిడకగోళ ఏంటండి అని చెప్పి అనుకోకండి. ఇది చాలా రహస్యమైనటువంటి తంత్ర పద్ధతి. లక్ష్మీ కటాక్షం మీరు పొందాలంటే, లక్ష్మీ కటాక్షంతో పాటుగా మీరు నరఘోషని నివారించుకోవాలంటే ఒక్కటి గుర్తుంచుకోండి చిర్రావులు గారు చెప్పేవి. ఈ చెప్పేటటువంటివన్నీ కూడా మీరు శ్రద్ధగా పాటించినప్పుడు మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి తప్ప, మీరు నమ్మకం లేకుండా చేసిన, మనసున ఏం జరుగుతుంది ఏదో చిర్రావులు గారు చెప్తారు అని చెప్పి అనుకుంటూ చేసిన, మీకు నమ్మకం లేకపోయినా ఇవి ఫలించవు.